మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న నరరూప రాక్షసులకు యోగి మార్క్ యాక్షనే సరైందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒకవైపు దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న కోల్కతా కేసులో క్రిమినల్ మరుసటి రోజే పట్టుబడినా అతడికి శిక్ష పడలేదు. పైగా క్రైమ్ సీన్ మార్చే కుట్రలు, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఓ మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే యోగి అడ్డాలో సీన్ మరోలా ఉంది. 12 ఏళ్ల మైనర్పై గ్యాంగ్ రేప్కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులపైన బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. అది కూడా రాజకీయ ఒత్తిళ్లను ఏమాత్రం లెక్క చేయకుండా. ఈ యాక్షన్ చివరికి ఎన్కౌంటర్తోనే ముగుస్తుందని యూపీ సీఎం హిస్టరీనే చెబుతోంది. దీంతో ఇలాంటి క్రిమినల్స్పై యోగి మార్క్ యాక్షన్ సరైందే అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు అయోధ్యలో మైనర్పై అఘాయిత్యం విషయంలో యోగి మార్క్ యాక్షన్ ఏంటి? యూపీలో సాధ్యమవుతున్నది కోల్కతాలో ఎందుకు జరగటం లేదు? వాట్ స్టోరీ. అయోధ్యలో గ్యాంగ్ రేప్ మొదలైన బుల్డోజర్ల యాక్షన్. కోల్కతాలో అరాచకం, ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర. నరరూప రాక్షసులపై యోగి మార్క్ యాక్షన్ సరైనదా? यमराज के यहाँ भेजते तो कोई रोक नहीं पाएगा. నేరం చేసి అరెస్ట్ అయితే బెయిల్ తో బయటకు రావచ్చు. మర్డర్ చేసేనా మహా అయితే జైలు శిక్ష, అది కాదంటే లైఫ్ పడుతుంది. ఇక అత్యాచారం వంటి నేరాలకు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఖరారైనా ఈ గాంధీ జయంతికో సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేసేయొచ్చు. దేశంలో చాలా మంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ. వాళ్లలో చాలా మందికి చట్టమైన, పోలీస్ వ్యవస్థ అయినా భయం లేదు అనడానికి కోల్కతా వైద్యురాలపై దారుణానికి ఒడిగెట్టిన కిరాతకుడే ఉదాహరణ. ఘోరం జరిగిన మరుసటి రోజే ఆ రాక్షసుణ్ణి అరెస్ట్ చేశారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. అతన్ని టచ్ చేసే ప్రయత్నాలు కూడా జరిగినట్టు లేవు. పైగా దారుణం జరిగిన తర్వాత ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. అందుకే ఆ దారుణంపై నేటికి ఆందోళనలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి. విచారణలో ఉరి తీసుకుంటే తీసుకోండి అంటూ పోలీసుల ముందు చెప్పాడంటే న్యాయ వ్యవస్థపై అతడికి ఎంత చిన్న చూపో అర్థం చేసుకోవచ్చు. కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య నిందితుడు సంజయ్ రాయ్ పై సైకో అనాలిటిక్ ప్రొఫైలింగ్ నిర్వహించారు. అందులో సంజయ్ రాయ్ మనిషి కాదు, పశువని తేలింది. వికృత చేష్టలు చేసేవాడు, పోర్నోగ్రఫీకి బానిస అని తేలింది. ఈ వివరాలను బయటపెట్టిన సిబిఐ సంజయ్ రాయ్ కి జంతువులాంటి స్వభావం ఉందని, ప్రభుత్వాధ్వర్యంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన దారుణ హత్యపై విచారణలో అతను ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని చెప్పింది. అంతేకాదు ఏమాత్రం సంకోచించకుండా మొత్తం నేరాన్ని దర్యాప్తు సంస్థకు వివరించాడు. అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి వెల్లడించారు. నిజానికి నేరం జరిగిన మరునాడే సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. నేరం జరిగిన సమయంలో అతను భవనంలోకి ప్రవేశించడం కనిపించింది. క్రైమ్ సీన్ లోకి సమీపంలో అతని బ్లూటూత్ హెడ్ ఫోన్స్ లభించాయి. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్ లో భారీగా అశ్లీల వీడియోలు లభ్యమయ్యాయి. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు నిందితుడు సంఘటనా స్థలంలో ఉన్నట్లు సూచిస్తున్నాయని అధికారి తెలిపారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్న అతడిపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు వైద్యురాలి రేపు, హత్య వెనుక భారీ కుట్ర ఉంది అన్న కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ని అధికారులు చాలా రోజుల పాటు విచారించారు. సంజయ్ రాయ్, డాక్టర్ సందీప్ ఘోష్ తదితరులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్ పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపైన కోల్కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సందీప్ ఘోష్ మృతదేహాల వ్యాపారంలో నిమగ్నమయ్యారని మాజీ సహోద్యోగి అఖ్తర్ అలీ ఆరోపించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తన స్టేటస్ రిపోర్టుని సుప్రీంకోర్టుకు సమర్పించిన సిబిఐ క్రైమ్ సీన్ ను మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమ బెంగాల్ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సిబిఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అనంతరం ఘటనను భయంకరమైనదిగా అభివర్ణించిన అత్యున్నత న్యాయస్థానం ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, వేలాది మంది దుండగులు ఆసుపత్రిని ధ్వంసం చేయడానికి అనుమతించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఇలా ఓ మహిళా ముఖ్యమంత్రి పాలనలో ఉన్న రాష్ట్రంలో మహిళపై అఘాయిత్యం జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోగా క్రిమినల్ ని కాపాడే ప్రయత్నాలు జరిగినట్టు కనిపిస్తోంది. కానీ ఇదే ఘోరం యోగి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో జరిగితే? అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేపునకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ పై యోగి మార్క్ బుల్డోజర్ యాక్షన్ ఇది. 2 నెలల క్రితం బాలికపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వైద్య పరీక్షలో బాలిక గర్భవతి అని తేలింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలంతో కేసు నమోదైంది.
జూలై 30నే నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు ఆరోపించారు. తాజాగా మొయీద్ ఖాన్ కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చివేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. పైగా ఈ మొయీద్ ఖాన్ సామాన్యుడు కాదు. యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్వాదీ పార్టీకి చెందిన నేత. పైగా అతడికి ఆ పార్టీ అండదండలు ఉన్నాయి. యోగి యాక్షన్ పై రియాక్ట్ అయిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులందరికీ DNA పరీక్షలు నిర్వహించాలన్న అర్థం లేని డిమాండ్ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలకు పాల్పడకుండా న్యాయం కోసం తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారందరికీ DNA పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలికి సాయం చేయడానికి బదులు సమాజ్వాదీ పార్టీ పరువు తీసేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది అనేది ఆ పార్టీ ఆరోపణ. ఇదే సమయంలో యోగి చర్యలు సముచితమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. అయితే నిందితులు DNA పరీక్ష చేయించుకోవాలని సమాజ్వాదీ చేసిన డిమాండ్ అర్థం లేనిదని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఎవరి మాట వినరు. ఎందుకంటే మహిళలపై అరాచకాలకు పాల్పడితే యోగి విధించే శిక్ష ఒక్కటే, అది బుల్లెట్ దించడమే. राह चलती हुई किसी बेटी के साथ अगर किसी ने छेड़छाड़ करके उसकी सुरक्षा में सेंध लगाने का कार्य करे क्या, तो अगले चौराहे पर उस ओहदे का इंतजार यमराज कर रहा होगा. గత ఏడాది సెప్టెంబర్లో క్రిమినల్స్ కు యోగి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. 2023 సెప్టెంబర్ 15న సాయంత్రం బర్హి ఐదిల్పూర్ కు చెందిన 17 ఏళ్ల నయన్ సి పటేల్ సైకిల్ పై స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరిన సమయంలో ఇద్దరు ఆకతాయిలు రెచ్చిపోయారు. బాలిక దుపట్టాను లాగడంతో ఆమె అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ వెనుకే బైక్ పై వచ్చిన మరో యువకుడు బాలికను ఢీకొట్టడంతో నయన్ సి తీవ్రంగా గాయపడింది. ఈ వ్యవహారం చూడడానికి ఈవ్ టీజింగ్ లా కనిపించినా అది ఏమాత్రం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ దుర్మార్గులు బాలికను చాన్నాళ్లుగా వేధిస్తున్నారు. ప్రతిరోజు స్కూల్ కు అక్కడి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మాటు వేసి వేధించడం మొదలుపెట్టారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వాళ్ళు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈవ్ టీజింగ్ గా భావించి లైట్ తీసుకున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం ఫలితంగా ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు జరిగేదే జరిగింది. నిందితులు ముగ్గురిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. వారిలో ఒకడు పోలీసుల దగ్గరే తుపాకీ లాక్కున్నాడు. వ్యవహారం ఇంతవరకు వచ్చిన తర్వాత పోలీసులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? తమ దగ్గరున్న తుపాకీలు తీసి కాల్పులు షురూ చేశారు. కానీ నిందితుల తలకు గురిపెట్టలేదు. కాళ్లను టార్గెట్ చేసి కాల్చడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకడు కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే కేసులో తన కూతుర్ని వేధిస్తున్నారని నయన్ సి తండ్రి ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులపై యోగి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అంతకు ముందు కూడా చాలా మంది క్రిమినల్స్ యోగి మార్క్ ఎన్కౌంటర్ లోనే పోయారు. కోల్కతాలో కూడా ఇలాగే జరగాలని కాదు, కానీ ఇమీడియట్ యాక్షన్ ఉన్నప్పుడే ప్రభుత్వంపై నేరస్తుల్లో భయం ఉంటుంది. క్రిమినల్ పై చర్యలు తీసుకోవడానికి ముందు అతడి బ్యాక్గ్రౌండ్ ను చెక్ చేస్తూ కాలయాపన చేసినప్పుడు భయం ఎందుకుంటుంది? ఒక మహిళ సీఎం గా ఉండి కూడా కోల్కతా కేసులో తక్షణ న్యాయం జరగలేదు. ఆ దిశగా అడుగులు పడలేదు. అందుకే నరరూప రాక్షసుల విషయంలో యోగి మార్క్ యాక్షన్ ఉండాల్సిందే అన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.